హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం iQOO వాళ్ళ Z7 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా సూపర్ ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేసేసారు. కర్వ్డ్ డిస్ప్లే కూడా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఇది. సో 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. మరి ప్రైస్ గురించి మాట్లాడితే దాదాపుగా 25,000 లో ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. iQOO గురించి మాట్లాడినట్టయితే సో ఎవరైతే ఎక్కువగా గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతూ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్గా మనం చాలానే చూసాం. సో మరి ఇంకా దీనిలో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది, మిగతా అన్నిటి గురించి మనం అన్బాక్సింగ్ చేసి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇదే iQOO Z7 Pro. మరి iQOO మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. మరి ఈ మొబైల్ యొక్క సీల్ని మనం బ్రేక్ చేసేద్దాం. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్లో ఉంది. సో మరి వీళ్ళ ప్యాకేజింగ్ దగ్గర నుంచి వీళ్ళు ప్రత్యేకత చాటుతూనే ఉంటారు. సో మరి ఇక్కడ మీరు అది చూడొచ్చు. ఇక్కడ మనకు ఈ ప్యాకేజింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. సో దాని తర్వాత ఇక్కడ ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని మనం రిమూవ్ చేసిన వెంటనే బాక్స్ లోపల మనకు మొబైల్ ప్రొవైడ్ చేశారు. వావ్, చూడండి, మొబైల్ అనేది స్టైలిష్గా అనిపిస్తుంది. మరి పక్క పెట్టేసి బాక్స్ లోపల మిగతా వాటి గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, నెక్స్ట్ ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కేబుల్ ఉంది, చాలా సాలిడ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ఫ్రెండ్స్, 22 మినిట్స్లోనే మొబైల్ని ఇది 50% వరకు ఛార్జ్ చేసేస్తుంది. సో మరి దాని గురించి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. సో జనరల్గా దీని చుట్టూ ఉండే ఈ స్టిక్కర్ని చాలామంది ఇలా తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సరే, మనం ఇలా తీసేద్దాం. మరి మొబైల్ యొక్క కలర్ చూసారా, చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి నా చేతి మొబైల్కి తగిలి మొబైల్ బూట్ అయిపోయింది. వావ్, మొబైల్ చేతిలో తీసుకుంటే చాలా స్టైలిష్గా స్లిమ్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సెగ్మెంట్లో స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఆల్రౌండర్ మొబైల్స్ ఉంటూ ఉంటాయి iQOO మొబైల్స్ అనేవి. మీకు ఇక్కడ కలర్స్ ప్రాపర్ కనిపిస్తున్నాయో లేదో కానీ నాకైతే చాలా స్టైలిష్గా అనిపిస్తున్నాయి. చాలా స్టైలిష్గా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కలర్ అనేది. ఇక్కడ iQOO బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓవరాలైట్ OS పోర్ట్రేట్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇటువైపు ఎటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. కింద వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్టు, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ కర్వ్డ్ డిస్ప్లే తోటి రావడం మీరు గమనించవచ్చు. సో ఈ మధ్య చాలామంది నన్ను అడిగేది, అన్న కర్వ్డ్ డిస్ప్లే తోటి వచ్చే ఒక మంచి మొబైల్ చెప్పండి, 20,000 ప్రైస్ సెగ్మెంట్లో, 25,000 లో ప్రైస్ సెగ్మెంట్లో అని చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. సో మరి వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ అవుద్దా లేదా అనేది అయితే చూద్దాం. దానికంటే ముందు దీని యొక్క సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ అనేది ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్యాక్ సైడ్ ఎలాగైతే, అంటే ఇక్కడ వాటర్లో ఇవన్నీ ఎలాగైతే కనిపిస్తున్నాయో ఇక్కడ కూడా మనకు ఇలా వాటర్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్, దీని యొక్క బ్యాక్ అనేది. సో మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. యాక్చువల్లీ దీనిలో కొన్ని మనకు బ్లోట్వేర్స్ ఉన్నాయి, కాకపోతే వీటిని వీళ్ళు డిసేబుల్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ 8GB + 8GB ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మనకు 7 lakhs పైగా మనకి ఇక్కడ అంటూ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చింది. ఇది 113 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీనిలో మనకు ప్రొటెక్షన్ కోసం స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని అయితే వీళ్ళు యూజ్ చేశారని చెప్తున్నారు. మరి మొబైల్ యొక్క ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. ప్లస్ ఇక్కడ మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి చూసినట్టయితే చాలా ఫాస్ట్గా ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ లేదు, స్మూత్గా ఉంది మొబైల్ అనేది. సో ఫ్రెండ్స్, దీని డిస్ప్లే గురించి మాట్లాడితే 1300 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మీరు కలర్ చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా కనిపించేస్తున్నాయి. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. సో మరి ఎవరైతే ఎస్పెషల్లీ మల్టీమీడియా కన్జంప్షన్ కోసం మొబైల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి నచ్చుద్ది. సో మరి దీంతో పాటు ఇక్కడ మనకు ఈ కర్వ్డ్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం దీనికి ఇంకొక అదనపు ఆకర్షణ అని చెప్పేసుకోవచ్చు. నాకైతే కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. మీరు లైవ్లో చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది. సో మరి దీని యొక్క లౌడ్నెస్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంది. సో మరి ఇది మన దీని థిక్నెస్ గురించి చెప్పలేదు కదా, 7.36 mm మాత్రమే ఉంటుంది. సో మరి ఇక్కడ వెయిట్ గురించి మాట్లాడితే ఓన్లీ 175 grams మాత్రమే ఉంది. దాని కారణంగా ఈ మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంటుంది, గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సో దీని కలర్స్ కూడా మనకు చాలా బోల్డ్ అండ్ రిఫ్రెషింగ్ ఉన్నాయి. అంటే మనం ఎటువంటి కలర్స్ అనేవి బ్లూ లాగున్ అనేది చాలా దాంట్లో చూడడం, దీనిలో మనకు గ్రాఫిక్ మ్యాట్ కలర్ కూడా చూడడానికి అనిపిస్తుంది. సో మరి దీంట్లో నేను గేమ్ కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ మనకు దీని కెమెరా గురించి మాట్లాడితే 64 MP ఓవరాలైట్ OS కెమెరాని ప్రొవైడ్ చేశారు. మరి దీని యొక్క ఫోటో క్లారిటీ ఎలా ఉంటుందనేది చూడాలి. అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు 64 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. డ్యూయల్ ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు, స్లోమోలో తీసుకోవచ్చు. ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. 30 FPS వరకు, 1080p అయితేనేమో 60 FPS వరకు అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఇక మనం ఫొటోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక మన పోర్ట్రేట్ అని చెప్పేసి, నైట్ మోడ్ అని చెప్పేసి అన్ని రకాల మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు డిఫరెంట్
ఈ స్టైలిష్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా వీళ్ళది వివో యొక్క సబ్ బ్రాండ్ కాబట్టి దానికి సంబంధించిన యూఐ తాలూకు ఝలక్ అనేది మనకు దీనిలో చూడడానికి కనిపిస్తుంది. సో దీనిలో మనకు మరి కొన్ని హెచ్డిఆర్ ఎలా పనిచేస్తుంది, మిగతా ఆప్షన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఫోటో క్యాప్చర్ చేసి చూద్దాం. సో దీనిలో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ ఔరా లైట్ ఓఎస్ కారణంగా మనకు 60% బ్రైట్ ఫొటోస్ వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మరి అవి నిజమా కాదా అనేది చూద్దాం. నెక్స్ట్ లో లైట్ పోర్ట్రేట్ అనేవి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చాలామందికి కావాల్సింది కూడా అదే అనుకోండి. దాని తర్వాత మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు కదా. సో అది కూడా ఎలా వర్క్ చేస్తుంది, హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా పనిచేస్తుంది. హైబ్రిడ్ అంటే సో ఇలా మనకు ఓఎస్ ఏఎస్ రెండు ప్రొవైడ్ చేశారు. సో అవి ఎలా వర్క్ చేస్తాయనేది కూడా చూద్దాం. ఫటాఫట్ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూసేయండి. ఫ్రెండ్స్ మరి మనం దీని గురించి మాట్లాడినట్లయితే అంటే ఈ ఐక్యూ మొబైల్స్ గురించి మాట్లాడినట్లయితే గేమింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో దానికోసం వీళ్ళు చాలా రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పేసి సో దీనిలోకి వెళ్ళేసి వాటన్నిటిని మనము సెట్ చేసేసుకోవచ్చు అనుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు మోషన్ కంట్రోల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. మన పబ్జీ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు మనకు అది చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు 1200 ఇన్స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సరే వాటన్నిటి గురించి మనం చూద్దాం. ఒకసారి ఈ గేమ్ని ప్లే చేసేసి సో దీనిలో మనకు మిస్టేష్ స్క్రీన్ ప్రివేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా దీనికి ఒక అదనపు ఆకర్షణ అని చెప్పేసుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. సో 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. మరి మీరు దీని యొక్క పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు చిన్న ల్యాగ్ చూడడానికి కనిపించట్లేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్స్ని హ్యాండిల్ చేయగలుగుద్ది. సో దాంతో పాటుగా మనకు ఐక్యూకి సంబంధించిన చాలా రకాల స్పెషల్ ఫీచర్స్ అనేవి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మొబైల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక గేమర్కి ఏ ఎక్స్పీరియన్స్ అయితే రావాలో అంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. నేను గేమ్ ఆడిన తర్వాత మొబైల్ అయితే నాకు హీట్ అయినట్టు అనిపించలేదు. దీనిలో మనకు స్లిమ్మెస్ట్ 3D కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా కూడా మనం గేమింగ్ చేసేటప్పుడు కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. గేమ్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండ్ కూడా మనకు చాలా లౌడ్గా వినిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణం కూడా ఇది అనేది హీట్ అవ్వట్లేదు. ఇక స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 6.78 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా కర్వ్డ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది. వైడ్ 1L1ని ప్రొవైడ్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. SGS సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే మనకు బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో అది మన కళ్ళ మీద ఎఫెక్ట్ తక్కువ చూపిస్తుంది అన్నట్టు ఈ మొబైల్ కారణంగా. ఇక అంతేకాకుండా మనం ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. ఈ క్యాప్చర్ చేసిన ఫొటోస్ని లాక్ చేసేసుకోవడానికి హిడెన్ లాక్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. IP52 రేటింగ్ ఉంటుంది. సో దాని కారణంగా మనకు కొంచెం స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక 5G బ్యాండ్స్ గురించి మాట్లాడితే 10 5G బ్యాండ్స్ చూడడానికి కనిపిస్తాయి. వైఫై 6 ఉంటుంది. బ్లూటూత్ 5.3ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీనిలో వీళ్ళు ఆఫర్ ప్రైస్ 256 జీబీకి ఎంత పెడతారు, తర్వాత 128 జీబీకి ఎంత ప్రొవైడ్ చేస్తారు, అంటే ఎంత డబ్బులు పెడతారు అనేది అయితే చూడాలి. మరి ఐక్యూ సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడితే 650+ పైగా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. మీరు 5th సెప్టెంబర్ నుంచి దీన్ని Amazon.com లేదా iQOO.comలో నుంచి అయితే కొనుక్కోవచ్చు. సో ఫైనల్గా చెప్పాల్సుకునేది ఏంటి అంటే ఒక కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ ఫ్రెండ్స్. కాకపోతే దీని ప్రైస్ ఏముంటుంది అనేది చూసిన తర్వాత నేను చెప్తాను. నాకు తెలిసి 20,000 లోపే పెడతారు. 20,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ అవుద్ది. కర్వ్డ్ డిస్ప్లే కారణంగా, ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా దీని డిస్ప్లే అంటే ఈ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, బ్రైట్నెస్, 5G ప్రాసెసర్ అన్నీ బాగున్నాయి. సో మరి లాంచింగ్ ఆఫర్లో వీళ్ళు దీన్ని ఎలా లాంచ్ చేస్తారనేది చూద్దాం. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.